నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ కామాక్షి దీపాల గురించి అనుకున్నాం కదా. కామాక్షి దీపాలు మరి అంబానీ ఎన్ని పెట్టారని, అంబానీ అంత రేంజ్ లో అపర కుబేరుడిగా ఉన్నారు అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే కామాక్షి దీపాన్ని కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా స్మార్ట్ రెమెడీస్ ని కానీ అపోజ్ చేయాలి అంటే వాళ్ళకి మదిలేటటువంటి మొదటి పేరు అంబానీ గారు. వీళ్ళందరూ పక్క నైబర్స్ అన్నమాట అంబానీ గారికి. చూస్తూ ఉంటారు. అంబానీ గారు పెట్టలేదు, కానీ అంబానీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ సక్సెస్ కి కారణం ఏంటి అని అంటే, నేను డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు సూర్యుడికి ఇప్పటి వరకు ఛాన్స్ ఇవ్వలేదు నాకంటే ముందు ఉదయించడానికి. అసలు ఫస్ట్ లేచేస్తారట ఆయన. ఇప్పటి వరకు ఆయన లేచిన తర్వాత సూర్యోదయం అవ్వడం జరగలేదు. సూర్యుడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా సూర్యుడికి నేను ఛాన్స్ ఇవ్వలేదు అని అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది తప్ప, ఒక్క రోజు కూడా ఆయన లేట్ గా లేవలేదా? అందుకనే కదా అసలు లక్ష్మీదేవి అలా స్థిర నివాసం ఏర్పరచుకుంది. అలాంటి ఒక్క మంచి అలవాటు ఉంటే చాలా అమ్మవారు మన వదలకుండా ఉండేది. అయితే సూర్యోదయానికి ముందు లేచిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులేనా, ఐశ్వర్యవంతులేనా అని అడిగితే పరమాచారి గారు ఖచ్చితంగా ఇది ప్రారబ్ధ కర్మ అని చెప్పి ఒక అతను వస్తారట. వచ్చినప్పుడు అడుగుతారటమాట. అతను వేరే కంట్రీ నుంచి వస్తారు, ఫారినరు. అతను అడుగుతాడట, ఎందుకు ఈశ్వరుడు అందరికీ సమానం అన్నప్పుడు, అందరి వైపు కరుణ ఒకలానే ఉంటుంది ఆయనకి అని అనిపించినప్పుడు, ఎందుకు ఇలా ఒక పేద ధనికాలు ఎందుకున్నారు అసలు అని అనిపించింది. అనిపిస్తే ఆయన అన్నారట, సరే ఒక పని చేయి, నాకు పని చేసి పెట్టగలుగుతావా అని అడుగుతారు. చేస్తాను స్వామి చెప్పండి అని అంటే, ఇక్కడున్న హాస్పిటల్స్ అన్నిటికీ తిరుగు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రైవేట్ హాస్పిటల్ వరకు ఎవరెవరు ఎలా పుట్టారు, ఏ కుటుంబంలో పుట్టారు, ఏ నేపథ్యంలో ఉన్న కుటుంబంలో పుట్టారో రాసుకొని రా అని చెప్తే ఈయన వెళ్ళి అన్ని రాసుకొని వచ్చి ఏంటి అని అడిగితే, అందరి పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళంతా నేను తిరిగాను, రాస్తే అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడైతే నాకు ఇంకా చాలా ఇదిగా అనిపించింది. చాలా ఒకటే రూమ్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు, లేదు ఒక షేర్ చేసుకున్న వాళ్ళు, జనరల్ వార్డ్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు, కొంతమంది షేర్ చేసుకొని బెడ్ ని కూడా షేర్ చేసుకున్న వాళ్ళు, చిన్నపిల్లలు కదా, ఒక్క బెడ్ లో అడ్డంగా 3-4 పిల్లల్ని పడుకోబెట్టడం. అట్లా కూడా నేను చూసాను. నాకు ఇది నేను చూసిన చిత్రం ఇవ్వాలంతా అని చెప్తే, ఆయన ప్రారబ్ధ కర్మ అంటే ఇది. అంటే ఎవరెవరు ఎక్కడ పుట్టాలి అనేది భగవంతుడు ముందే నిర్ణయించి, వాళ్ళ పాపకర్మలు పుణ్యకర్మలు అనేవి ఉంటాయి. అవి లెక్కేసి స్వామివారు భగవంతుడు అలా పంపిస్తాడు అని చెప్తే, అతను నేను పొద్దున్న అడిగిన దానికి ఇలా చెప్పారా స్వామి అని అంటే, ప్రాణం పోయడము అనేది భగవంతుడి కరుణ అందరికీ సమానంగా. కాబట్టి అలా ఎవరెవరు ఏ పాప పుణ్యకర్మాలు చేశారో దాన్ని బట్టి ప్రారబ్ధ కర్మ అనేది నిర్ణయించి, అలా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ జీవన విధానంకి తగ్గట్టుగా వాళ్ళని పుట్టించడం అనేది భగవంతుడిది, అది మన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పారనమాట. కాబట్టి అంబానీ క్రితం జన్మలో ఎన్ని కామాక్షి దీపాలు పెట్టారో కూడా మనకు తెలియదు, కాబట్టి ఆరాధన చేస్తున్నారు కూడా తెలియదు. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళ ఇంట్లో మాత్రం డిసిప్లిన్ అనేది ఉంది. అండ్ జియో వచ్చింది కదా, నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను చదివినది ఏంటి అని అంటే, ఒకరోజు వాళ్ళ అమ్మాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుందట. చేస్తూ ఉంటే అవి చాలా ఎక్కువగా అనిపించిందంట, రేట్లు అవి కూడా ఎక్కువగా అనిపించాయట. ఒక ప్లేస్ లో సరిగ్గా రాకపోవడం నెట్, ఇదంతా ఏంటని అనిపించి, అసలు మీరెందుకు నాన్న ఈ ఫీల్డ్ లోకి రావద్దు, మీరెందుకు ఇంటర్నెట్ ని స్టార్ట్ చేయకూడదు అని అనిపించినప్పుడు, ఎంత మందికి అసలు ముందు జియో స్టార్ట్ చేసి ఫ్రీగా ఇచ్చారు, దాని తర్వాత డబ్బులు పెట్టేస్తారు అని అంటే, మరి సంస్థ రన్ అవ్వాలి కదా. సంస్థ రన్ అవ్వాలి. అసలు వాళ్ళు అలా ఫ్రీగా పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా తగ్గించారు రేట్లు. అవును కదా, లేకపోతే ఎంతెంత వస్తువులు ఎంతెంత చాలా పే చేశారు. అసలు ఒక 1 GB ఎంతెంత కాస్ట్ ఉండేది. మనం ఇదివరకు నెట్ యూజ్ చేసుకోవాలి అని అంటే పర్ అవర్ 20 రూపీస్ 10 రూపీస్ ఇచ్చి అక్కడ కూర్చొని నెట్ వచ్చినా రాకపోయినా, స్పీడ్ ఉన్నా ఎలా ఉన్నా దాన్ని యూజ్ చేసుకొని రావాల్సి వచ్చేది.
అలాంటిది ఇప్పుడు మనకి ఇంట్లోనే అది అవైలబుల్ గా ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే కూతురు మాట కూడా నేను చాలా పెద్ద టైకూన్ని, బిజినెస్ టైకూన్ని నేను వినాలా అనేది కాదు అక్కడ. ఒక ఐడియాగా తీసుకోవడం అన్నమాట. అహంకారం లేదు. లేకుండా. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో నేను ఇంకోటి చూసింది, ఆవిడకి వచ్చిన ఆర్ట్ ని చక్కగా ప్రదర్శిస్తారు పిల్లల Dance. ఫంక్షన్స్ లో కానీ Dance. ఎక్కడన్నా కానీ. డాన్సర్ కదా డాన్సర్ ఆవిడ వైఫ్ నీతా అమ్మని. అంటే ఎక్కడ కూడా నేను ప్రదర్శించాల్సింది ఏముంది అనేటట్టుగా ఉండరు. ఇంకా వాళ్ళందరితోనూ ప్రాక్టీస్ ఉంది, ఖచ్చితమైన ప్రాక్టీస్ ఉందని కరెక్ట్ గా అందరూ చేతులు ఒకటే టైంకి లేపడం, ఒకటే టైంకి చేయడం, అంత మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అనమాట. అట్లా చేయడం కూడా ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉండాలి. ఖచ్చితంగా 10-15 రోజులు లేనిదే చేయడం కుదరదు. నాకు ప్రాక్టీస్ అక్కర్లేదు, మీరు చేయండి, నా స్టెప్స్ నేను చేస్తాను, మీ స్టెప్స్ మీరు వేయండి అని అనొచ్చు ఆ రేంజ్ లో ఉన్నప్పుడు. ఇంకోటి నేను చూసింది, ఆవిడ ప్రసాదం తీసుకునేటప్పుడు కొంగును చాచి తీసుకోవడం. అట్లా అలాంటివి చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి ఖచ్చితంగా. సో ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎలిఫెంట్స్ ని ఆయన చూసేటటువంటి తీరును కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా సేవ చేస్తున్నారు. దాన్ని కూడా తిడుతూ జనాలు అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా దీని వెనకాల ఏదో బోల్డ్ అంత స్ట్రాటజీ ఉంటుంది, డబ్బులు సంపాదించడం కోసం, దేర్ ఈస్ అ హ్యూజ్ ప్లాన్ బిహైండ్ ఇట్ అంటూ మాట్లాడటం. అసలు తిట్టేవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, వెళ్ళేవాడు ఎలాగో పైకి వెళ్తూనే ఉంటారు కదా. చాలా బాధ అనిపించింది. నేను చూసింది ఏంటంటే పద్మిని, ఎవరికన్నా పేరు వస్తుంది అని అంటే దాన్ని చూసి మెచ్చుకుంటున్నారు అంటే బురద జల్లే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ ఉన్నారు వాళ్ళు జల్లని లెట్ ఇట్ బి. అది కూడా ఇంకోటి నేనేమనుకుంటాను అని అంటే, ఎలా అయితే మనల్ని మెచ్చుకునే వాళ్ళని ఈశ్వరుడు పంపించాడో, తిట్టే వాళ్ళని కూడా ఆయనే పంపించాడు. వీళ్ళు ఎలా ఉంటారని చెప్పి ఈశ్వరుడు నన్ను ఏమన్నా, నిన్నైనా, ఎవరినైనా కానీ టెస్ట్ చేస్తాడేమో. అందులో పాస్ చేసే బాధ్యత నీదేనా ఆయన అని చెప్తాను నేను. ఎగ్జామ్ పెట్టు, కానీ పాస్ కూడా నువ్వే చెయ్యాలి. అది కూడా మంచి పర్సంటేజ్ తో పాస్ చేయాలి. అలా ఇలా కాదు అని చెప్పి దండం పెట్టుకుందాం. అట్లా మనము తప్పకుండా భగవంతుణ్ణి ఆరాధించడంలో మనం శ్రద్ధని పెంచితే అసలు దానివల్ల మనకు వచ్చే రిజల్ట్స్ మామూలుగా ఉండవు. ఏం చేయగలుగుతాం చెప్పు, ఏం చేయగలుగుతాం స్వామికి. ఇంట్లో దేవుడు కూడా ఉండే అనుకో. అందరు అంటున్నారు కదా ఇప్పుడు మీరు ఇలా చాలా ఎక్కువగా పూలు తెచ్చేసి పూజ చేస్తారనో, లేకపోతే చాలా ఆడంబరాలకి వెళ్తున్నారని చెప్పు, ఇవన్నీ ఎక్కువైపోయి అంటున్నారు కదా. సరే, స్వామికి అది తప్ప మనం ఏం చేయగలుగుతాం చెప్పు. ఇంట్లో ఉన్నారు స్వామి, ఏమైనా చిన్న విగ్రహం కొనుక్కోగలుగుతాం, చిన్న చిన్న డ్రెస్సులు కొనుక్కోగలుగుతాం, లేదు అంటే దీపాలు పెట్టగలుగుతాం, ఎక్కువ పూలతో పూజ చేస్తాం. ఏమవుతుంది అయితే ఎక్కువ తినేట్లా? అదే, అంతకంటే మనం స్వామికి ఏం చేయగలం చెప్పు నువ్వు. అంతకంటే ఏం చేయలేం. తప్పకుండా నేచర్ ని ఇన్వాల్వ్ చేస్తే. చాలా మంది అడిగే క్వశ్చన్, శివుడి మీద పాలు పోసేటప్పుడు 1 లీటర్ పాలు పోసే బదులు నేను ఎక్కువగా మీరు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ పాలు అని అంటే, పాలు అనేవి ఏమైనా కూడా న్యాచురల్ థింగ్స్. మీకు పంచామృతాలు ఉన్నాయి, అవి శివుడికి అభిషేకం చేయమని ఎందుకు చెప్పారు, భగవంతుడికి అభిషేకం చేయమని ఎందుకు చెప్పారు? పంచామృతాలు చక్కగా నేచర్ నుంచి వచ్చినవి. అవి గనక భగవంతుడికి సమర్పిస్తే నేచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనని చాలా హానర్ చేశారనుకో, నువ్వు నన్ను చూస్తావు, బావగారు వచ్చినప్పుడు బావగారు తిన్నారా అంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతే కదా, అంతే అవునా కదా. మన హస్బెండ్ ని హానర్ చేసినప్పుడు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా కాదా. అలానే ప్రకృతి అమ్మవారు అనుకుంటే గనక పరమాత్ముడికి సమర్పిస్తే అమ్మవారు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి 10 మంది ఈ పంచామృతాలతో 10 మంది కడుపే నింపగలుగుతామేమో, అది స్వామికి సమర్పిస్తే 100 మంది కడుపు ఎక్కడో ఒకటి నిండుతుంది. అది అర్థం చేసుకోండి, దానిలో ఉన్నది తెలుసుకోండి. ఇట్లా కామాక్షి దీపము మంగళవారం శుక్రవారం అంటే నేను అనుకున్న అదేమిటి ఆవిడకి మంగళవారం శుక్రవారమేనా, అలా కాదు, ప్రతిరోజు పెట్టాలి అమ్మవారికి. అందులో అమ్మవారు చక్కగా నాభి స్థానంలో ఉండి సమస్త భూమండలాన్ని ఆవిడ పెంచి పోషిస్తోంది అన్నప్పుడు ఆవిడకి ఎంతో కొంత కృతజ్ఞతగా మనం పెట్టాలి అని అనిపించే ఆ భావనలో నుంచే ప్రతిరోజు కామాక్షి అమ్మవారికి పెట్టాలి అనేది ఆ స్ఫురణకు వచ్చింది. ప్రతిరోజు పెడతాను నేను ఇప్పటికి 2020 నుంచి 4 years లో బోల్డ్ అంత మార్పు, చాలా మార్పు.
అసలు నేను ఊహించనంత మార్పు. నేను అసలు ఇట్లా వద్దాము మాట్లాడదామని నాకు లేదు అసలు. అబద్ధం ఎందుకు, ఎప్పుడు నుంచో పిల్లలు అనేవారు వెళ్ళాలి మమ్మీ మాట్లాడాలి నువ్వు అని. అంటే నేను అనిపిస్తుంది కదా, సరేలే తర్వాత చూద్దాం కానీ అమ్మవారు ఒకసారి స్ఫురణకి శ్రీపాద శ్రీవల్లభులది చరిత్ర ఇట్లా ఓపెన్ చేశాను, వెళ్ళాలనిపించింది. వెంటనే ఫోన్ చేశాను, సరే రేపు నెక్స్ట్ వచ్చేస్తారా అమ్మ, జనవరి 5వ తారీఖు వచ్చేస్తారా అని అనడం ప్రస్థానం మొదలైన అద్భుతం అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారక్క. డెఫినెట్ గా స్వామిని కొలుచుకునే రీతిలో లేకపోతే అమ్మవారిని సేవ చేసుకునే విధానంలో ఏవైనా కొత్తవి తారసపడితే ఖచ్చితంగా వాటిని మనం వెల్కమ్ చేయొచ్చు. సేవకి ఏది అతీతం కాదు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు విష్ణు సహస్రనామము వినేటప్పుడు వినాలి, అది మళ్ళీ చదవాలి అని చెప్పినప్పుడు అది చెప్పాలి అని అనుకోకపోతే అది రెమెడీనేగా విష్ణు సహస్రనామం అనే కదా. మరి ఆయనను కొలవాల్సిన అవసరం నాకేముంది అని అనుకుంటే గనక విష్ణు సహస్రనామం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో నేను కొలిచేటప్పుడు వీళ్ళందరూ వినేస్తారేమో, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అని అనుకోలేదు. అది తరతరాలు, అది నిజంగా ఆ అపార కరుణ అనేది స్వామి అందరి పైన ప్రసరించాలి, చదివే వాళ్ళ మీద వినే వాళ్ళ మీద అని చెప్పే అంపశయ మీద ఉన్నప్పటికీ ఆయన చదివారు. ఇది ఇట్లా యూట్యూబ్ లో వినకూడదు, వాళ్ళ పెట్టుకోకూడదు, యూట్యూబ్ లో చూసి పూజ చేసుకోకూడదు, రికార్డింగ్ పెట్టుకోకూడదు అని అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదన్నా పూజ చేసేటప్పుడు మీకు బ్రాహ్మణ్ణి పిలిచే శక్తి ఉన్నా కూడా మీరు పిలుచుకోకుండా చేస్తున్నారు అంటే అది పొరపాటు, అది లోభత్వం. అలా కాకుండా స్వామికి నేను ఏదన్నా చెయ్యాలి, నేను చదువుతూ వింటూ చేసుకోవాలి అనుకొని చేసి, సరే ఈ రోజు నువ్వు మా బ్రాహ్మణ్ని పిలిస్తే నువ్వు ఒక 500 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటావు. స్వామి నేను పూజ చేసుకున్నాను, నా చేతుల్లో ఉన్నది ఇదండి, నేను ఇలా స్వయం పాకం ఇచ్చి మీకు ఇది ఇస్తున్నాను, దక్షిణ ఇచ్చి దండం పెట్టినా చాలు. అంతే అవునా కదా? ఖచ్చితంగా. అంతేకాని మీరు ఇలా వీడియోస్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క.